విశ్వక్సేన అని అయితే ఈ గామి సినిమా అనేది ఒక అంటే పెద్ద ఫైట్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు. ఇది ఒక మెసేజ్తో పాటు వావ్ అనే సీన్స్ అయితే దీంట్లో ఉంటాయి. అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, కానీ స్టోరీ ఎక్కడ రివీల్ కాలేదు. సో ఆ స్టోరీ రివీల్ కాలేదు, ఖచ్చితంగా చూస్తారు. దీనికంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక సీన్ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేసిన. దాంట్లో నేను మళ్ళీ చెప్తున్నా, అంటే కాన్ఫిడెంట్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సినిమా చూసేటప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇట్లా అనుకొని ఒక ఫైట్ ఉంటుంది, ఇట్లా చూస్తారు ఎన్టీఆరా విశ్వక్సేన అని, అట్లుంటుంది ఆ ఫైటు. నాకు తెలిసి మన విశ్వక్సేన కెరియర్లోనే ఆ ఫైట్ హైలైట్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 50% ఫ్యాన్స్ అయినా ఇట్లా దుడుచుకొని 2-3 సార్లు చూస్తారు ఆ స్క్రీన్లో, అట్లుంటుంది దాంట్లో. సో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా అందరు వచ్చి వాచ్ చేయండి. అంటే 6 years కష్టం బ్రో, మామూలుగా 1-2 yearలో తీసింది కాదు. బట్ ఎలా ఉంది బ్రో అన్న? ఇప్పుడే గామి సినిమా చూసిన, నాకైతే అసలు విశ్వక్సేనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఎన్ని సినిమాలు తీసినా కూడా ఒక లోకల్ బాయ్గా మాస్గా అంటే యాక్టివ్ ఉంటుంది. దీంట్లో ఏందన్న డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టోరీ. విశ్వక్సేన డైలాగ్ డెలివరీ కూడా మన యాక్టివ్ ఉంటుంది అన్న, దీంట్లో యాక్టివ్ ఏం లేదన్న. అసలు ఆ హిమాలయాలో పోతాడు, ఆ చెద్దరు, ఆ చేతిలో ఒకటి ఉంటుంది, అది ఆ బొట్టు, ఆ అఘోరాలో జరిగే అంటే మన ఆ కాశీలో జరిగే అఘోరా ప్రాంతం అసలు నేను ఎవరు, ఆ స్టోరీ అవుతుంది అన్న. స్టార్టింగ్ నుంచి ఇలాంటి స్టోరీ కొత్తగా డైరెక్టర్ గారికి హ్యాట్స్, విద్యాధర్ డైరెక్టరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ తీసుకొని మళ్ళీ విశ్వక్సేన యాక్టివ్ ఉంటుంది, మాస్ లుక్ ఉంటుంది. దీంట్లో శివుడిగా ఒక అమ్మాయకుడి లెక్క అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న. అది చాందిని చౌదరి ఇద్దరి కాంబినేషన్ మాత్రం ఇరుక్కుపోయింది. క్లైమాక్స్ మాత్రం నేను చెప్పానన్నా, సస్పెండ్ అన్న. ఈ సినిమా వచ్చి ఏదో కొత్తగా చూసి వచ్చినట్టు అనిపిస్తుంది శివరాత్రికి. ఒకటే అన్న, సినిమా చూడండి బాగుంది, కొత్త జానర్ అన్న సినిమా ఇది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ప్లస్ అన్న సినిమాకి. ఒక్కొక్క విజువల్స్కి, ఒక్కొక్క షాట్కి ఆ విజువల్స్ అయినా ఆ సాంగ్స్ అయినా కానీ, అంటే ఆ గామి అనే ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. గామి అంటే గమ్యాన్ని చేరే, గామి ఆ టైలర్లో ఉంది, గమ్యాన్ని చేరుకోవాలా. ఆ గమ్యాన్ని ఏం చేరుకుంటాడు, అసలు ఆ స్టోరీ ఏముందంటే ఒక గమ్యాన్ని చేరుకుంటాడు, 1 నుంచి 10కి వెళ్తాడు. ఆ 10 వెళ్ళే మూమెంట్లో ఏముంది, ఆ సినిమా స్టోరీ తెలుసుకోవాలంటే సినిమాకి రండి. నాకైతే మస్తు అనిపించింది.